బ్యాక్ టు న్యూస్. మూడో రోజు కూడా దిల్కుషాలో దాదాపుగా 3 గంటలుగా జగన్ విచారణ కొనసాగుతోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమిటి? మొత్తం ఎన్ని గంటల వరకు విచారణ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? రమ్య, మూడో రోజు కూడా జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఈ రోజు సిబిఐ విచారిస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. నిన్న మొన్న జగన్ను అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ను కలిపి విచారించిన సిబిఐ ఈ రోజు జగన్ సంస్థల్లో కీలకమైన విజయసాయిరెడ్డిని విచారిస్తుంది. అనుకోకుండా అనూహ్యంగా ఆయన కూడా సిబిఐ దిల్కుషాకు పిలిపించి విచారణ చేస్తా ఉంది. జగన్ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి జగన్ సంస్థల్లోకి ఇంత పెట్టుబడులు ఎలా వచ్చాయని దాని మీదనే వీళ్ళు ఆరాధిస్తున్నారు. 2004 ముందు జగన్ ఆదాయము ఎలా ఉంది, 2004 తర్వాత జగన్ ఆదాయం ఎలా ఉంది అనే దాని మీద నిన్నటి నుంచి కూడా సిబిఐ బాగా లోతుగా విచారణ జరుపుతోంది. 2004 ముందు జగన్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే ఆదాయ పన్ను కట్టగా ఆ తర్వాత 2008-09 నాటికి అది దాదాపు 8 కోట్లకు, ఆ తర్వాత అది 80 కోట్లకు చేరింది. దీని ఇంత వ్యత్యాసం ఇంత స్వల్పకాలంలో ఎలా వచ్చిందనేది సిబిఐ జగన్ ప్రశ్నిస్తా ఉంది. ఇంత పెట్టుబడి ఈ సంస్థకి ఎక్కడి నుంచి వచ్చింది? తక్కువ వ్యయమైనప్పటికీ కూడా ఎక్కువ పెట్టుబడిగా చూపించి బయట నుంచి ఎక్కువ నిధులు సమీకరించారు. ఇదంతా కూడా క్విడ్ ప్రోకో కింద సమకూర్చుకున్నారనేది సిబిఐ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి ఈ రెండు రోజుల్లో సిబిఐ చెప్పిన విచారణలో జగన్ ఇచ్చిన సమాచారాన్ని, ఈ విజయసాయిరెడ్డి చెప్పిన గతంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా సిబిఐ పోల్చుకుంటుంది. అదేవిధంగా జగన్ ను విజయసాయిరెడ్డిని కలిపి కూర్చోబెట్టి ఈ రోజు సిబిఐ విచారించడం కూడా ఈ కేసు విచారణలో కీలక మలుపుగా మనం భావించవచ్చు. ఎందుకంటే విజయసాయిరెడ్డి మొదటి నుంచి కూడా జగన్ సంస్థలకు ఆడిటర్ గా ఉన్నారు. అలాగే ఆయన ఆ సంస్థలకు వైస్ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగారు. ఈ నేపథ్యంలో ఈ కీలకమైన ఆదాయ వనరులు కానీ, పెట్టుబడులు కానీ, జగన్ ఆదాయం కానీ, దానికి సంబంధించిన సమాచారం మొత్తం విజయసాయిరెడ్డి దగ్గరే ఉంటుందనే ఉద్దేశంతో ఈ మొత్తం కేసులో కూడా మొట్టమొదటిసారిగా A2గా ఉన్న విజయసాయిరెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది, జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంది, అంతా విచారించింది. ఈ మధ్యనే ఆయన విడుదలయ్యారు. ఇప్పుడు గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి విచారిస్తుండటంతో ఇప్పుడు విజయసాయిరెడ్డి అవసరం కూడా సిబిఐకి పడింది. గతంలో జగన్ ఆస్తులకు సంబంధించి విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారానికి, జగన్ ఇచ్చిన సమాచారానికి వ్యత్యాసం ఉన్నట్టుగా సిబిఐ భావిస్తా ఉంది. అందుకోసం మరొకసారి విజయసాయిరెడ్డిని పిలిపించి ఈ విచారణలో అక్కడ జగన్ చెప్పిన అంశాలతో పోల్చి చూసుకునే పని మొదలుపెట్టింది. ఇప్పటి వరకు చూస్తే ఈ సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి కొద్దిసేపట్లో జగన్ ను అలాగే విజయసాయిరెడ్డిని భోజనం కోసం పంపించే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ అరగంటకే ఈ విచారణ మళ్ళీ తిరిగి కొనసాగిస్తారు. సిబిఐ జేడి లక్ష్మీనారాయణ ఈ కేసును పర్యవేక్షిస్తా ఉన్నారు. ఆయన ఈ కేసుకు సంబంధించి ముఖ్య అధికారిగా ఉన్న ఎస్పీ వెంకటేష్ కు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. ఆయనతో పాటు మధ్యలో జేడి లక్ష్మీనారాయణ ఈ విచారణలో జాయిన్ అయ్యి సమాచారం సేకరిస్తా ఉన్నారు. జగన్ చెప్పిన సమాచారాన్ని ఎప్పుడెప్పుడు కూడా విశ్లేషించుకునే పని చేస్తుంది సిబిఐ. గతంలో వాళ్ళు సేకరించిన ఆధారాలు కానీ, సమాచారాన్ని కానీ జగన్ ఇస్తున్న సమాచారానికి సరిపోల్చుకొని వాటిల్లో మళ్ళీ కీలకమైన పాయింట్లను తీసేసి వాటి నుంచి కౌంటర్ గా సమాధానాలు రాబట్టే పని కూడా సిబిఐ చేస్తుంది. మొత్తానికి చూస్తే జగన్ అక్రమాస్తుల కేసు 9 నెలల తర్వాత బాగా వేగం పుంజుకుందని చెప్పొచ్చు. రేపు జగన్ సిబిఐ విచారణకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జగన్ సిబిఐ స్పెషల్ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. ఆయనకి ఇంతకు ముందే దీనికి సంబంధించి సమన్లు జారీ అయిన నేపథ్యంలో ఈ రోజు సిబిఐ విచారణ ముగించే అవకాశం ఉంది. మళ్ళీ గనక సిబిఐ జగన్ విచారించాలనుకుంటే, ఇంకా ఫర్దర్ గా ఆయన సమాచారం రాబట్టాలనుకుంటే మాత్రం ఎల్లుండి కూడా ఆయన విచారణకు పిలిపించే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ అరెస్టుకు సంబంధించి కూడా వదంతులు వస్తున్నాయి. రేపు కోర్టుకు హాజరయ్యే జగన్ ను అక్కడే అదుపులోకి తీసుకునే దానికోసం అక్కడే కోర్టు న్యాయమూర్తి ముందు కూడా జగన్ ను ప్రొడ్యూస్ చేసేదానికోసం కూడా అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే సాయంత్రం తర్వాత కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం లేదు. రమ్య, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.